ఒంగోలులో అదృశ్యమైన బాలుడు మృతదేహం లభ్యమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, బాలుడు మృతిపై తాజా సమాచారం ఏంటి? అశ్విని, ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్మపాలెంలో విషాదం నెలకొందని చెప్పాలి. అయితే నిన్న కనిపించకుండా పోయిన 6 ఏళ్ల బాలుడు రిచార్డ్ ఈ రోజైతే శవమై తేలాడు. స్థానికంగా ఉన్నటువంటి ఈ బాలుడైతే మాత్రం నిన్న ఇక్కడికైతే చెరువుకొమ్మపాలెంలో ఉన్నటువంటి దుర్గా కళాశాలలో అయితే ఆమె ప్రత్యూష, వీరి అమ్మగారు అయినటువంటి ప్రత్యూష ఇక్కడికి వచ్చారు. దుర్గా నర్సింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ గా అయితే మాత్రం నిన్న బాధ్యతలు స్వీకరించారు. నిన్ననే ఈ ప్రాంతానికి అయితే వాళ్ళు వచ్చిన పరిస్థితి. అతను ఆటిజం అనే వ్యాధితో అయితే మాత్రం రిచార్డ్ బాలుడు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతనికి సరిగా వినిపించదు, అలాగే మాటలు కూడా రావు. నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా తల్లితో పాటే కళాశాలలో ఉన్నాడు. ఆడుకుంటూ ఆ కళాశాల గేటు నుంచి బయటకు వచ్చాడు. అయితే అతన్ని చూసిన వాచ్మెన్ అయితే మాత్రం పిల్లవాడు వెళ్ళిపోతున్నాడని పెద్దగా కేకలు వేయడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన రిచార్డ్ మాత్రం అక్కడి నుంచి పరారై ముందు పరిగెత్తాడు. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దుకాణం వద్దకు వెళ్లి చాక్లెట్లు కొనుగోలు చేసి అక్కడ కొంచెంసేపు గడిపి ఆ చాక్లెట్లు తిన్న తర్వాత అలా ముందుకు వెళ్ళిపోయినట్లు కూడా స్థానికులు చెప్పారు. అయితే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు అయితే మాత్రం ఆ స్థానికులతో పాటు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా జల్లెడ పెట్టారు. అయినా ఫలితం లభించకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి తాలూకా పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి డ్రోన్ సీసీ కెమెరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్స్ కూడా దాని ద్వారా జల్లెడ పెట్టారు. అయితే నిన్న సాయంత్రం చీకటి పడటంతోనే ఫలితం లభించలేదు. ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే దగ్గరలో ఉన్న చెరువులో అయితే మాత్రం ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో అతను శవం అయితే వెళ్ళాడు. అంటే రాత్రి ఆడుకుంటూ అతనికి ఆ పరిసర ప్రాంతం పైన పూర్తిగా అవగాహన లేకపోవడం అయితే మాత్రం చెరువులోకి దిగి ఉంటాడు. ఈత రాకపోవడం, అతనికి ఆ లోతు తెలియకపోవడం అయితే మాత్రం అతన్ని తీవ్ర విషాదంలోకి నింపిందని చెప్పాలి. ఆ బాలుడు అయితే మాత్రం ఈ రోజు పోలీసులు గుర్తించి ఆ మృతదేహాన్ని అయితే బయటికి తీశారు. ఈ పరిసర ప్రాంతానికి అయితే మాత్రం నిన్న ప్రత్యూష కుటుంబం రావడం, ఆ బాలుడిని కంటికి రెప్పలా కాపాడుకునే పరిస్థితి నుంచి ఈ రోజు శవమై తేలడం అయితే మాత్రం మా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. అశ్విని, ధన్యవాదాలు రామకృష్ణ.